నల్గొండ జిల్లాలోని స్థానిక అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకులో ఉన్న బంగారాన్ని విడిపించి అధిక కమిషన్ ఇస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4,52,000 రూపాయల నగదు, నకిలీ రసీదులు, 2 స్కూటర్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితులు డిండి, మచిలీపట్నం, సాయిరాం నగర్ వంటి ప్రాంతాలలో మోసాలకు పాల్పడి 16,67,000 దుర్వినియోగం చేసినట్లు తెలిపారు. బంగారాన్ని విడిపించి అధిక కమిషన్ ఇస్తామని చెప్పే వ్యక్తులను లేదా ప్రచారాలను నమ్మొద్దని దేవరకొండ ఏఎస్పీ మౌనిక చెప్పారు. మా డిండి మండలంలో 2 చీటింగ్ కేసెస్ నమోదయ్యాయి. ఒకటి సెప్టెంబర్ 2, ఇంకొకటి సెప్టెంబర్ 28. సో ఇందులో సెప్టెంబర్ 28ది మేము ఎఫ్ఐఆర్ 154/2025 చీటింగ్ సెక్షన్స్ లో మేము కేసు నమోదు చేయడం జరిగింది. తక్షణమే ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం మేము టీమ్స్ ఫామ్ చేశాము. అయితే ఇందులో ఫిర్యాదుదారి వచ్చేసి రమావత్ శ్రీరాములు. ఈయన చెప్పిన దాని ప్రకారం ఒక వ్యక్తి, ఆయన పేరు ఆంగోత్ వెంకటేష్, ఈయనకి పరిచయం అయి నాది గోల్డ్ ఉంది ముత్తూట్ ఫైనాన్స్ లో, అది 3,31,500 వరకు గోల్డ్ ఉంది. సో ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర డబ్బులు ఉంటే ఆ గోల్డ్ విడిపించుకొని మీ దగ్గర పెట్టుకుంటే నేను ప్రతి 1,00,000 రూపాయలకి 1,000 రూపాయలు చొప్పున మీకు కమిషన్ ఇచ్చేసి తర్వాత నేను గోల్డ్ తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఈ పర్టికులర్ ఫిర్యాది శ్రీరాములు అనే వ్యక్తి ఆంగోత్ వెంకటేష్ ని నమ్మి బ్యాంకుకి వెళ్ళి ఆ చెప్పిన 3,31,500 అమౌంట్ పే చేసేసి ఆ బ్యాంక్ మేనేజర్ కి గోల్డ్ ఇవ్వమని చెప్పినప్పుడు ఇంకా 70 రూపీస్ బ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు బ్యాంక్ టైమింగ్ అయిపోయింది, ఇప్పుడు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వదు, మీరు రేపు రండి అని చెప్పడం జరిగింది. అలా నెక్స్ట్ 5-6 డేస్ ఆ బ్యాంక్ మేనేజర్ ఆ పర్టికులర్ వ్యక్తి శ్రీరాములు అనే అతనికి ఇంకా అది ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు, ఒక రోజేమో సర్వర్ డౌన్ ఉందని చెప్పి అలా చెప్పడంతో ఒకసారి గట్టిగా నిలదీయడంతో మీకెట్లా ఇస్తాము, ఆ పర్టికులర్ గోల్డ్ ఆంగోత్ వెంకటేష్ అనే వ్యక్తి పేరు మీద. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది అని అంటే, ఈ పర్టికులర్ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు ఉడతల శ్రీకాంత్ గౌడ్. ఈ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పర్టికులర్ అక్యూజ్డ్ ఆంగోత్ వెంకటేష్ అనే అక్యూజ్డ్, వీళ్ళిద్దరూ నెక్సెస్ లో ఉన్నారు. సో డబ్బులు వచ్చేసిన తర్వాత నాకు డబ్బులు వచ్చేసాయి అని చెప్పి ఎప్పుడైతే ఆంగోత్ వెంకటేష్ చెప్తాడో ఆయన ఫోన్ ఆఫ్ చేసుకొని ఉన్నాడు. అండ్ ఇలా ఈ పర్టికులర్ ఫిర్యాదుని తిప్పుకుంటూ ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ ఇట్లా టైం పాస్ చేసేసి ఈ లోపల ఒక టాప్అప్ నుంచి ఆ పర్టికులర్ ఆంగోత్ వెంకటేష్ కి ఆయన 1,00,000 రూపాయలు పంపించడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత 70,000 ఫోన్ పే ద్వారా పంపించడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ ఆయన బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసిస్తాడు. ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ చేయడంలో ఈ బ్యాంక్ మేనేజర్ వాటా వచ్చేసి 20,000 రూపాయలు. సో ఇలా ఇక్కడ ఇద్దరిని చీట్ చేస్తాడు. సేమ్ మోడల్స్ ఆపరాండి ఈ బ్యాంక్ మేనేజర్ ఇంకా ఈ పర్టికులర్ అక్యూజ్డ్ ఆంగోత్ వెంకటేష్ అనేవాళ్ళు ఈ సేమ్ మోడస్ ఆపరాండితో వాళ్ళు ఈ పర్టికులర్ అఫెన్స్ ఇద్దరిని చీట్ చేస్తారు. సో టోటల్ చీటింగ్ అమౌంట్ వచ్చేసి 6,52,000 అండి. సో అందులో నుంచి మేము ఆల్మోస్ట్ 4,52,000 రికవర్ చేయడం జరిగింది. సో డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇందులో వెలుగుకి వచ్చిన మెయిన్ డీటెయిల్స్ ఏంటి అని అంటే, ఈ ఆంగోత్ వెంకటేష్ అనే వ్యక్తి కీర్తన ఫైనాన్స్ అని హైదరాబాద్ లో కూడా సెప్టెంబర్ నెలలోనే కీర్తన ఫైనాన్స్ లో నాది 5 lakhs అక్కడ గోల్డ్ ప్లెడ్జ్ చేశాను అని చెప్పి ఈ కీర్తన ఫైనాన్స్ ని ఎప్పుడైతే ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు అక్కడ సరూర్ నగర్ బ్రాంచ్ లో, సో నా దగ్గర మన 5 lakhs గోల్డ్ అక్కడ ప్లెడ్జ్ చేసి పెట్టాను అని చెప్పడం జరిగింది. అది నమ్మేసి ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు ఇమీడియట్లీ వీడికి ఆ డాక్యుమెంట్స్ చూసేసి 5 lakh రూపీస్ కొట్టేస్తారు, టాప్అప్ కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయిని తీసుకొని సరే నువ్వు పర్టికులర్ బ్రాంచ్ కి నీ సిగ్నేచర్స్ కావాలి, మేము అది పర్టికులర్ గోల్డ్ది అది మేము లిక్విడేట్ చేసుకుంటామని అంటే వాళ్ళని మోసం చేసి అక్కడి నుంచి అబ్స్కాండ్ అయిపోతాడు ఆంగోత్ వెంకటేష్ అనే వ్యక్తి.